సిగాచి పరిశ్రమ దగ్గర బాధిత కుటుంబ సభ్యులు పడిగాపులు కొనసాగుతున్నాయి. చివరి చూపు దక్కగా అంతిమ సంస్కారాలు సాగక వారంతా దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. మరోవైపు పేలుడు ఘటనపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తన పని ప్రారంభించింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. పాసమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై ప్రభుత్వం విచారణ కొనసాగుతోంది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఈ ఘటనపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పరిశ్రమను పరిశీలించింది. అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై అధ్యయనం చేసింది. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై ప్రభుత్వానికి నెల రోజుల్లో నివేదిక ఇవ్వనుంది ఈ కమిటీ. అలాగే కార్మికుల భద్రతకు యాజమాన్యం నిబంధనలు పాటించిందా లేదా అన్న అంశంపై విచారణ చేపట్టింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎమెరిటస్ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. IICT చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ టి ప్రతాప్ కుమార్, చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ సూర్యనారాయణ, పూణేలోని నేషనల్ కెమికల్ ల్యాబ్ భద్రతాధికారి డాక్టర్ సంతోష్ గుగే సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయడంతో పాటు భవిష్యత్తులో కెమికల్, ఫార్మా పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన సూచనలు, విధి విధానాలతో నివేదిక రూపొందించనుంది. మరోవైపు పేలుడు జరిగిన సిగాచి ఫార్మా పరిశ్రమలో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. రేకులు, భవన శిథిలాలు, ఇనుప ముక్కలను రెస్క్యూ బృందాలు తొలగించాయి. శిథిలాల్లో లభించిన కార్మికుల శరీర భాగాలను ఫోరెన్సిక్ DNA పరీక్షకు పంపించారు. పేలుడు ఘటనలో మరో 10 మంది కార్మికుల జాడ కనిపించడం లేదు. దీంతో గల్లంతైన కార్మికుల ఆచూకీ చెప్పాలంటూ కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. మేము అక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి చూసాము. ఇక్కడ పటాన్చెరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చెక్ చేసాము. బాడీ ఐడెంటిఫికేషన్ లేదు. ఇప్పటికి DNA రిపోర్ట్ ఇచ్చి 48 అవర్స్ అవుతుంది. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. గత 4 రోజులుగా ఫ్యాక్టరీకి, పటాన్చెరులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నామండి. ఇప్పటి వరకు మాకు మృతదేహం కూడా లభించలేదు. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్నైనా అప్పగించాలని వారి కుటుంబ సభ్యులు పడుతోన్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచి పరిశ్రమ వద్దకు తరలి వస్తోన్న బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు తమ వారి ఆచూకీ కోసం అక్కడున్న అధికారులను వేడుకుంటున్నారు. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.